2026లో ఎవరైతే తెలంగాణలో బీఎడ్ చేద్దాం అనుకుంటున్నారో ఈ వీడియోలో కేవలం ఎవరైతే ఫస్ట్ టు ఫిఫ్త్ క్లాస్ కావచ్చు, 6th to 10th ఎవరైతే ప్రైవేట్ స్కూల్లో టీచర్స్ వర్క్ చేస్తున్నారో వాళ్ళ కోసం ఈ స్పెషల్ వీడియో అండి. ఇది కేవలం ఓన్లీ ప్రైవేట్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ఈ స్పెషల్ వీడియో చేస్తున్నాను. సో ఎవరైతే వేరే స్కూల్స్ లో మీరు వర్క్ చేస్తున్నారో 2026లో బీఎడ్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో ఈ వీడియోలో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చెప్పడం జరుగుతుంది. సో బీఎడ్ ఎవరు చేస్తే బెనిఫిటెడ్ అవుతారు, ఎక్కడ చేయాలి, ఎలాంటి కాలేజెస్ లో చేయాలి, సో మీరు వర్క్ చేస్తూ ఎలా మీరు బీఎడ్ చేసుకోవాలో ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఒక 8 ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చెప్పడం జరుగుతుంది. సో మీకు చిన్న స్కూల్ అయినా, పెద్ద స్కూల్ అయినా, ఇంటర్నేషనల్ స్కూల్ అయినా సేమ్ కోర్స్ అయితే సేమ్ ఉంటుంది కాబట్టి అందరికీ సేమ్ రూల్స్ అయితే వర్తిస్తాయి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు, సో చాలా మంది ప్రైవేట్ ఎవరైతే టీచర్స్ ఉంటారో మెయిన్ గా వాళ్ళు ఎందుకు చేస్తారంటే ఫస్ట్ పాయింట్ వచ్చేసి శాలరీ. సో కొంతమందికి 10,000 15,000 శాలరీ ఉంటే, సపోజ్ బీఎడ్ సర్టిఫికేట్ ఉంటే వాళ్ళకు ఒక 5,000 7,000 ఇంక్రీజ్ చేస్తారు. అండ్ ఇప్పుడు అన్ని ప్రైవేట్ స్కూల్స్ లో మనకు బీఎడ్ సర్టిఫికేట్ ఉంటే ఒక విధంగా శాలరీ ఉంటుంది, బీఎడ్ సర్టిఫికేట్ లేకపోతే ఒక విధంగా శాలరీ ఉంటుంది. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి కొన్ని స్కూల్స్ లో, కొన్ని ఇంటర్నేషనల్ స్కూల్స్ కావచ్చు, కొన్ని ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్ లో ఎక్కడైతే ఫీ స్ట్రక్చర్ ఎక్కువ ఉంటుందో, స్ట్రెంత్ ఎక్కువ ఉంటుందో, అండ్ పిల్లలకు ఫీ స్ట్రక్చర్ ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో అక్కడ టీచర్స్ కి మ్యాండేటరీగా వాళ్ళు బీఎడ్ అయితే అడుగుతున్నారు. కొన్ని స్కూల్స్ లో అడుగుతలేరు, బీఎడ్ ఉంటే ఒక ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, బీఎడ్ లేకపోతే ఒక ప్రిఫరెన్స్ మనకి ఇస్తున్నారు. సో చాలా మంది ఇప్పుడు ప్రైవేట్ టీచర్స్ ఫ్రమ్ ఏజ్ గ్రూప్ 25 నుంచి 45 ఏజ్ ఈ గ్యాప్ లో చాలా మంది ఉంటారు వేరే ప్రైవేట్ స్కూల్స్ లో. సో వాళ్ళు ఇప్పుడు బీఎడ్ చేద్దాం అనుకుంటున్నారు. అండ్ ఇందులో కూడా 80% ఆఫ్ ద స్టూడెంట్స్ అందరూ ఉమెన్ క్యాండిడేట్స్ ఉంటారు, అంటే ఫీమేల్ క్యాండిడేట్స్ ఉంటారు. సో మెజారిటీ అందరూ ప్రైవేట్ స్కూల్స్ లో కావచ్చు ఎక్కడైనా ఫీమేల్ క్యాండిడేట్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి సో వాళ్ళే ఎక్కువ అప్లై చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ కూడా మనకు దాదాపు 35,000 మెంబర్స్ ఫీమేల్ ఉన్నారు, ఒక 4,000 మెంబర్స్ జెంట్స్ మాత్రం అప్లై చేస్తారు. ఈ ఇయర్ కూడా సేమ్ ఆల్మోస్ట్ అవే ఉంటాయి. సో ఇది ఫస్ట్ పాయింట్, శాలరీ కోసం ఆర్ ఇంక్రీజ్ కోసం వాళ్ళు చేస్తున్నారు. సెకండ్ పాయింట్ వచ్చేసి కొన్ని స్కూల్స్ లో మ్యాండేటరీగా బీఎడ్ అడుగుతున్నారు, ఎందుకంటే మనకు బీఎడ్ చేసిన వాళ్ళు ఎక్కువ అయిపోయారు కాబట్టి ఎవరైతే నార్మల్ డిగ్రీ, నార్మల్ బీటెక్ ఉన్నా కూడా వాళ్ళు తక్కువ శాలరీ ఇస్తున్నారు, బీఎడ్ ఉంటే వాళ్ళు ఎక్కువ ఇస్తున్నారు. సో బీఎడ్ కి ఎక్కువ మనకు ప్రైవేట్ సెక్టర్ లో ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇస్తున్నారు. సెకండ్ వచ్చేసి ఇప్పుడు ఎవరైతే వీడియో చూస్తున్నారో అసలు బీఎడ్ అంటే ఏందో తెలియని వాళ్ళు, మనము ఎవ్రీ ఇయర్ ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే రాయాలి. సో మీకు బేసిక్ గ్రాడ్యుయేషన్ ఉండాలి. కొంతమంది ప్రైవేట్ టీచర్స్ 8th 9th 10th వాళ్ళకి కూడా చెప్పే వాళ్ళు ఉంటారు, కానీ వితౌట్ గ్రాడ్యుయేషన్, అంటే జస్ట్ ఇంటర్ నాలెడ్జ్ తోని వాళ్ళకి మంచి ఎక్స్పీరియన్స్ ఉండి మంచి నాలెడ్జ్ ఉన్న వాళ్ళు 9th 10th కూడా చెప్పే వాళ్ళు ఉంటారు. కానీ మనకు గ్రాడ్యుయేషన్ ఉండాలి బీఎడ్ చేసుకోవడానికి. సో బీఎడ్ చేసుకోవాలంటే ఒక గ్రాడ్యుయేషన్ ఉండాలి. మీరు ఓపెన్ డిగ్రీ ఉన్నా పర్లేదు, రెగ్యులర్ డిగ్రీ ఉన్నా పర్లేదు, బీటెక్ ఉన్నా పర్లేదు, ఏదో ఒక గ్రాడ్యుయేషన్ ఉంటే సరిపోతుంది. సో ఎవ్రీ ఇయర్ మనకు తెలంగాణలో తెలంగాణ టీజీ ఎడ్సెట్ అనే ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా మీరు 2 years రెగ్యులర్ కోర్స్ మనం బీఎడ్ అయితే చేసుకోవచ్చు. సో బీఎడ్ అనేది ఒక రెగ్యులర్ కోర్స్ అండి, ఓపెన్ లో అయితే ఉండదు. 2 years మీరైతే రెగ్యులర్ గా చేసుకోవాలి. సో బీఎడ్ ఎంట్రన్స్ ఎగ్జామ్, దాని గురించి డీటెయిల్ వీడియో చేశాను, ఆ వీడియో చూడొచ్చు, ప్రీవియస్ వీడియోస్ లో మీరు చూడొచ్చు. సో బీఎడ్ ఎంట్రన్స్ అయితే రాయాలి. సో మనకైతే అప్లికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో మీరైతే అప్లికేషన్ వీడియో కూడా చేస్తాను, ఆ వీడియో చూసి మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇప్పుడు మెయిన్ డౌట్ వచ్చేసి ఇక్కడ టీచర్స్ లో కూడా టూ టైప్ ఆఫ్ టీచర్స్ ఉంటారు. కొంతమందికి వాళ్ళు ఏవైతే సబ్జెక్ట్స్ చెప్తారో వాళ్ళ గ్రాడ్యుయేషన్ లో రిలేటెడ్ అయిన సబ్జెక్ట్స్ ఉండవు. కొంతమందికి సపోజ్ ఎగ్జాంపుల్ ఒక క్యాండిడేట్ డిగ్రీ చేస్తారు, డిగ్రీలో సోషల్ సైన్స్ కి సంబంధించిన సబ్జెక్ట్స్ ఉన్నాయి. సపోజ్ ఎగ్జాంపుల్ హిస్టరీ, ఎకనామిక్స్ కావచ్చు, జాగ్రఫీ కావచ్చు, పొలిటికల్ సైన్స్ కావచ్చు, ఇలాంటి సబ్జెక్ట్స్ డిగ్రీలో ఉన్నాయి. కానీ అతనికి మ్యాథ్స్ కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, ఫిజికల్ సైన్స్ ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళు డైరెక్ట్ అలాంటి చెప్తారు, కాకపోతే వీళ్ళకి బీఎడ్ క్వాలిఫికేషన్ ఉండదు. సో అలాంటి వాళ్ళకు కొంతమంది కొన్ని స్కూల్స్లలో వాళ్ళు బీఎడ్ మీరు ఎందులో అయితే డిగ్రీ చేస్తారో దానికి సంబంధించిన సర్టిఫికేట్ అడుగుతున్నారు. కొంతమంది మీరు ఏవైతే సబ్జెక్ట్స్ చెప్పాలనుకుంటున్నారో దాంట్లో బీఎడ్ సర్టిఫికేట్ కావాలంటున్నారు. సో ఇక్కడ డిఫరెంట్ స్కూల్స్ లో డిఫరెంట్ అడుగుతున్నారు కాబట్టి సో మనం బీఎడ్ చేసుకోవాలంటే మనకు నచ్చిన దాంట్లో చేసుకోరాదు. మనము మన గ్రాడ్యుయేషన్ ఎందులో అయితే చేసామో అందులో మాత్రమే బీఎడ్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ బీఎడ్ మెథడాలజీ అంటే యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా ప్రతి స్టూడెంట్ 2 subjects చెప్పాలి. మీరు గవర్నమెంట్ లో అయినా ప్రైవేట్ లో అయినా, ప్రైవేట్ లో మీకు నచ్చిన చెప్పుకోవచ్చు. యాజ్ పర్ గవర్నమెంట్ జాబ్ రూల్ ప్రకారంగా 2 subjects ప్రతి స్టూడెంట్ ఎంచుకోవాలి. సో దాన్నే మెథడాలజీ అన్న సబ్జెక్ట్ అన్న ఒకటే. సో మనం ఇప్పుడు 10th class లో సబ్జెక్ట్స్ ఏంటంటే తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ ఎట్లయితే చెప్తామో ఆ సబ్జెక్ట్స్ ని మనం మెథడాలజీ అంటాం. బీఎడ్ లాంగ్వేజ్ లో మెథడాలజీ అంటాం, మనం సబ్జెక్ట్ నాలెడ్జ్ లో సబ్జెక్ట్స్ అంటాం. సో 6 subjects ఉన్నాయి, ఇక్కడ 2 methodologies అంటాం, అంటే 2 subjects మనం ఎంచుకోవాలి.
సో ఆ సబ్జెక్ట్స్ ఎట్లా ఎంచుకోవాలంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక డిగ్రీ క్యాండిడేట్ ఉన్నారు, అతను కంప్లీట్గా సోషల్ సైన్స్కి సంబంధించిన సబ్జెక్ట్స్ ఉంటే డిగ్రీలో అతను బీఎడ్ ఎంట్రన్స్ ద్వారా సోషల్ ఒకటి సబ్జెక్ట్ చెప్పుకోవచ్చు, అండ్ తెలుగు కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, ఏదో ఒక లాంగ్వేజ్ చూస్ చేసుకోవచ్చు. సో ఈ 3 సబ్జెక్ట్స్లో సోషల్ మ్యాండేటరీగా తీసుకోవాలి, తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ ఒకటి తీసుకోవాలి, అండ్ ఎవరైతే డిగ్రీలో హిందీ ఉంటుందో హిందీ కూడా తీసుకోవచ్చు. సో ఇట్లా డిగ్రీ సోషల్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో ఇది, ఎవరైతే సైన్స్ స్టూడెంట్స్ ఉంటారో, ఎవరైతే బీఎస్సీ బీజెడ్సీ కావచ్చు, ఎంపీసీఎస్ కావచ్చు, ఇలాంటి స్టూడెంట్స్ ఎవరికైతే డిగ్రీలో మ్యాథ్స్ ఉంటుందో 3 years మ్యాథ్స్ ఉంటుందో వాళ్ళు మ్యాథ్స్ బీఎడ్లో ఒక మెథడ్ తీసుకోవచ్చు. ఎవరికైతే బీజెడ్సీ స్టూడెంట్స్ ఉంటారో, ఎగ్జాంపుల్ బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ ఉంటుందో బయాలజికల్ సైన్స్ ఒకటి తీసుకోవచ్చు, అండ్ ఫిజికల్ సైన్స్ కూడా తీసుకోవచ్చు. అంటే మీరు బాటనీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ టీచింగ్ చేయాలనుకుంటే ప్రైవేట్లో మీరు ఇవి తీసుకోవచ్చు. ఎవరైతే ఎంపీసీ స్టూడెంట్స్, ఎంపీసీఎస్ ఉంటే మీరు మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్ తీసుకోవచ్చు, మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్ ఇట్లా తీసుకోవచ్చు, లేదంటే లాంగ్వేజెస్ కూడా తీసుకోవచ్చు. సో మెయిన్ సబ్జెక్ట్స్ మనకు మ్యాథ్స్, సైన్స్, సోషల్, మనకి ఎలా అయితే ఇవి ఉంటాయో బాటనీ, జువాలజీ, లాంగ్వేజెస్ కూడా ఉంటాయి. సో తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఈ 3 ఉంటాయి. సో ఎవరికైతే లాంగ్వేజెస్ నాకు ఇంట్రెస్ట్ ఉంది అంటే ఒక మెథడ్, ఒక సబ్జెక్ట్గా మనము లాంగ్వేజ్ తీసుకోవాలి, ఇంకొకటి మెయిన్గా తీసుకోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నాకు ఒక ప్రైవేట్ స్కూల్లో నేను టీచింగ్ చెప్పాలనుకుంటున్నాను, నాకు మ్యాథ్స్ పర్ఫెక్ట్ వచ్చు, ఇంగ్లీష్ పర్ఫెక్ట్ వచ్చు. అప్పుడు మీరు ఏం చేయాలి, బీఎడ్లో మ్యాథ్స్ మెథడ్ తీసుకోవాలి, ఫిజికల్ సైన్స్ సపోజ్ తెలుగు కానీ ఇంగ్లీష్ ఇంట్రెస్ట్ ఉంటే అది తీసుకోవాలి, ఇంగ్లీష్ తీసుకోవాలి. కానీ మీకు సపోజ్ మీరు ఎంపీసీ అనుకోండి, మీకు డిగ్రీ ఎంపీసీలో చేస్తారు, సో మీరు మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్, లాంగ్వేజెస్కి ఎలిజిబుల్. కానీ నాకు సోషల్ చేయాలని ఉంది బీఎడ్ అంటే అట్లా ఎలిజిబుల్ ఉండదు. మీరు సోషల్ సబ్జెక్ట్ టీచ్ చేయొచ్చు ప్రైవేట్ స్కూల్లో, కానీ బీఎడ్ సోషల్లో చేరదు. సో బీఎడ్కి ఒక ఎలిజిబిలిటీ ఉంటుంది. మనం ప్రైవేట్ స్కూల్లో చెప్పాలంటే వితౌట్ ఎలిజిబిలిటీ మీరు ఏ సబ్జెక్ట్ అన్నా చెప్పుకోవచ్చు, కానీ ఇక్కడ బీఎడ్ చేయాలంటే మీరు డిగ్రీలో ఏవైతే ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉంటాయో వాటి మీదే చేయాలి. సో ఇక్కడ చాలా మందికి తెలియదు. సో ఎగ్జాంపుల్ నాకు నేను బీటెక్ చేశాను, నేను ఇప్పుడు సోషల్ చెప్పాలనుకుంటున్నాను అంటే చెప్పరాదు, ఎందుకంటే మీరు బీటెక్ చేస్తారు కాబట్టి మీకు సోషల్ సైన్స్కి సంబంధించిన సబ్జెక్ట్స్ ఉండవు. సో అలాంటి వాళ్ళు ఏం చేయాలి, బీఎడ్ అనేది మీ సబ్జెక్ట్లో చేసి నాకు సోషల్లో నాలెడ్జ్ ఉంది కాబట్టి నేను ప్రైవేట్ స్కూల్లో వాళ్ళకు మేనేజ్ చేయాలి, అంటే మేనేజ్మెంట్కి రిక్వెస్ట్ చేసి సో నాకు సోషల్ నాలెడ్జ్ ఉంది కాబట్టి సోషల్ చెప్పుకోవచ్చు, అట్లా చెప్పుకోవచ్చు. కానీ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా గవర్నమెంట్ జాబ్స్లో మీకైతే మీరు డిగ్రీలో ఏవైతే సబ్జెక్ట్స్ తీసుకున్నారో దాని ప్రకారంగా అయితే వెళ్ళొచ్చు. సో ఇక్కడ మీకు అర్థమైందే అని అనుకుంటున్నాను. సో బీఎడ్ అనేది మీ గ్రాడ్యుయేషన్లో ఏవైతే ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉంటాయో వాటి మీద తీసుకోవాలి, 2 సబ్జెక్టులు తీసుకోవాలి. ఒకటి మెయిన్ అన్న తీసుకోవచ్చు, రెండోది కూడా మెయిన్ సబ్జెక్ట్ తీసుకోవచ్చు, లేదంటే లాంగ్వేజెస్ మీకు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ 3లో ఏదో ఒకటన్నా ఒక లాంగ్వేజ్ తీసుకోవచ్చు, అది మీ డిగ్రీలో ఉండాలి. ఇవి మనకు మెథడాలజీ. సో మెథడాలజీ అంటే ఇవి, మెథడాలజీ నథింగ్ బట్ మీరు పిల్లలకి ఏ సబ్జెక్ట్స్ చెప్పాలనుకుంటున్నారో అవి బీఎడ్లో తీసుకోవాలి, అది మీ డిగ్రీ మీద బేస్ అయి ఉంటుంది. సో ఇది నెక్స్ట్ 6th పాయింట్ వచ్చేసి కాలేజెస్ లిస్ట్. అండ్ ఇప్పుడు ఎవరైతే మీరు ప్రైవేట్లో వర్క్ చేస్తున్నారంటే మీకు ప్రైవేట్ ఏవైతే స్కూల్స్ ఉంటాయో వాళ్ళు ఒక్కరోజు కూడా లీవ్ ఇవ్వరు, అది కూడా మరి మహా హార్డ్లీ అంటే ఏదో ఒక పెద్ద ఇన్సిడెంట్ కావచ్చు, ఎమర్జెన్సీ ఉంటే తప్ప లీవ్ ఇవ్వరు. సో ఇప్పుడు మీరు మేము అక్కడ కోర్స్ చేయాలి, నాకు సర్టిఫికేట్ కావాలి, ఇక్కడ నాకు శాలరీ కావాలి, ఇక్కడ నేను స్కూల్కి వెళ్ళాలనే ఉంటుంది అందరికీ 99%. ఎవరు కూడా రెగ్యులర్గా వెళ్ళరు అక్కడ, ఎందుకంటే మీరు జాబ్ చేస్తున్నారు కాబట్టి మీరు ఓన్లీ ఎగ్జామ్స్ అప్పుడే వెళ్ళాలనుకుంటున్నారు. సో అలాంటి వాళ్ళ కోసం మనకు కొన్ని కాలేజెస్లో మనం ఇర్రెగ్యులర్గా వెళ్ళొచ్చు. నేను అన్ని కాలేజెస్ అని చెప్పాను ఎందుకంటే ఇయర్ బై ఇయర్ మన కాలేజెస్ అనేవి కొంచెం స్ట్రిక్ట్ అవుతున్నాయి. ఎందుకంటే ఈ బీఎడ్ కావచ్చు, డిఎడ్, ఇవి కాలేజెస్ వచ్చేసి మనకు గవర్నమెంట్ జాబ్కి ఎలిజిబుల్ అయ్యేటివి ఉంటాయి కాబట్టి ఇర్రెగ్యులర్గా వెళ్ళడం వల్ల చాలా మంది పేరెంట్స్ కావచ్చు వాళ్ళ పిల్లలని ఈ గవర్నమెంట్ స్కూల్స్కి కావచ్చు అట్లా పంపరు, ఎందుకంటే వాళ్ళు కోర్సెస్ ప్రాపర్గా చేస్తలేరు, టీచింగ్ ప్రాక్టీస్కి వెళ్తలేరు, జస్ట్ ఓన్లీ సర్టిఫికేట్ పర్పస్ చేస్తున్నారు కాబట్టి అది అందరికి తెలిసిపోయింది. కాబట్టి సో కొన్ని కాలేజెస్లో ఇప్పుడు స్ట్రిక్ట్నెస్ పెరుగుతున్నది. మనం పర్ఫెక్ట్గా ఈ కాలేజీలో లూజ్ ఉంది, ఈ కాలేజీలో స్ట్రిక్ట్ ఉందని చెప్పలేము. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ కూడా మనం ఇవ్వడం తప్పు, అంటే మీన్ ఇట్లా ఇర్రెగ్యులర్గా వెళ్ళాడని చెప్పరాదండి. సో ఇది మీ పర్సనల్ కాబట్టి కొంచెం చెప్తున్నాను. సో ఇక్కడ మెయిన్గా మనకు తెలంగాణలో ఒక 14,000 సీట్స్ అయితే ఉంటాయి బీఎడ్కి సంబంధించినవి. ఈ బీఎడ్ కాలేజ్ లిస్ట్ అయితే ప్రిపేర్ చేయడం జరిగింది. సో ఎవరైతే మీరు ఎంట్రన్స్ ఎగ్జామ్ తర్వాత మనకు ఆన్లైన్లో కౌన్సిలింగ్ ఉంటుంది. సో కౌన్సిలింగ్లో మీకు నచ్చిన కాలేజ్ మీరు ఆప్ట్ చేసుకోవాలి. సో నచ్చిన కాలేజ్ పెట్టుకోవాలంటే ఫస్ట్ మీకు ఏవి ఇర్రెగ్యులర్ కాలేజెస్, ఏవి మీకు స్ట్రిక్ట్ కాలేజెస్ తెలియాలి. సో చాలా స్టూడెంట్స్ లాస్ట్ ఇయర్ ఒక 10 to 25 మెంబర్స్ నాకు తెలిసిన స్టూడెంట్స్ చాలామంది 20,000, 30,000 పెట్టి కూడా లాస్ అయ్యారు. ఎందుకంటే మీరు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు అసలు మీరు ఏ కాలేజ్కి వెళ్దాం అనుకుంటున్నారు, మన కంఫర్టబుల్ కాలేజెస్ ఏమేమి ఉన్నాయి అవన్నీ ముందే
చూసి పెట్టుకుంటే మీకు కౌన్సిలింగ్ రోజు ఈజీగా అయిపోతుంది. చాలా మంది రేపు కౌన్సిలింగ్ అంటే ఈ రోజు నాకు ఇర్రెగ్యులర్ కాలేజ్ కావాలి, నేను ఏ కాలేజ్ పెట్టుకోవాలో కన్ఫ్యూజ్ అవుతున్నారు. అందుకే ర్యాండమ్ కాలేజ్ పెడుతున్నారు, వాళ్ళు రెగ్యులర్గా రావాలి అంటారు. అప్పుడు మీరు రెగ్యులర్గా వెళ్ళలేరు కాబట్టి మీరు ఏవైతే 30,000 20,000 పే చేస్తారో ట్యూషన్ ఫీజ్, వాళ్ళు రిటర్న్ ఇవ్వరు. మీరు చేస్తారు అంటే రెగ్యులర్గా రావాలి, లేకపోతే ఆ 30,000 మర్చిపోవాలి. అప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారు, ఎట్లా మీరు ప్రైవేట్ జాబ్ చేస్తున్నారు కాబట్టి రెగ్యులర్గా వెళ్ళలేరు, మీరు వెళ్ళి డిమాండ్ కూడా చేయలేరు. సో ఆ పైసలు అటే పోతాయి కాబట్టి 30,000 వేస్ట్ అయిపోతున్నాయి. కాబట్టి ప్రాపర్గా డెసిషన్ తీసుకోండి. మీకు లూజ్ కాలేజ్ ఉంది, ఓకే అప్పుడప్పుడన్నా వెళ్ళొచ్చు అనుకుంటే అట్లా వెళ్ళండి. అంతేగాని ర్యాండమ్గా ఏదో కాలేజ్ పెట్టేసి మళ్ళీ నేను రెగ్యులర్గా వెళ్ళాలట అంటే పైసలు అయితే ఇవ్వరు. సో అలాంటి వాళ్ళ కోసం నేను డీటెయిల్గా ఒక పీడిఎఫ్ అయితే చేయడం జరిగింది. తెలంగాణ ఆల్ ఓవర్ అన్ని యూనివర్సిటీ అండర్లో ఉన్న బీఎడ్ కాలేజెస్. సో బీఎడ్ కాలేజ్ లిస్ట్ ఉంటుంది, అందులో కాలేజ్ అడ్రస్, ఆ కాలేజీలో సీట్స్, ఆ కాలేజీలో మనకు మెయిన్ పర్సన్ యొక్క నంబర్ ఉంటుంది. సో మీరు కాల్ చేయొచ్చు, కాల్ లిఫ్ట్ చేయకపోయినా, ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోయినా కాలేజ్కి వెళ్ళాలి. నా సజెషన్ వచ్చేసి మీరు కాలేజ్కి వెళ్ళి నేను 2026లో బీఎడ్ చేద్దాం అనుకుంటున్నాను, నేను ప్రైవేట్ టీచర్ని, సో నేను రెగ్యులర్గా రాలేను కాబట్టి సో నాకు ఫెసిలిటీ ఉందా, థంబ్ ఇంప్రెషన్ ఉందా, రెగ్యులర్గా రావాలా అన్ని కనుక్కున్న తర్వాత రావాలి అంటే అప్పుడు మీ ఓన్ చాయిస్. రెగ్యులర్గా వస్తా అంటే వెళ్ళండి, లేదంటే ఆ కాలేజ్ పెట్టకండి. అట్లా మీకు నియర్ బై మీ ఇల్లు ఎగ్జాంపుల్ ఒక లొకేషన్లో ఉంది, ఆ లొకేషన్ నియర్ బై 3 కాలేజెస్ ఉన్నాయా 5 కాలేజెస్ ఉన్నాయని మీరు ఎంక్వైరీ చేసుకొని మీరు వెబ్ ఆప్షన్స్లో పెట్టాలి. ఇది ఎవ్వరు కూడా చేస్తలేరు కాబట్టి చాలా మంది లేడీస్ అయితే లాస్ట్ టైం మాకు కాలేజ్ స్ట్రిక్ట్ ఉంది, నాకు రెగ్యులర్గా రమ్మంటున్నారు, నేను ఫీజు కట్టినా కాకపోతే ఇప్పుడు వెళ్ళలేను, నా ఫీజు నాకు కావాలి అంటే ఇవ్వరు. ఎందుకంటే ప్రైవేట్ కాలేజ్ వాళ్ళు ఒక్కసారి అమౌంట్ కట్టమంటే ఇవ్వరు. సో మీరు ప్రాపర్గా ఎగ్జామ్ రాయడం కన్నా మనం వెబ్ ఆప్షన్స్లో ఎట్లా వెబ్ ఆప్షన్స్ పెడుతున్నాం, మనకు నచ్చినవి పెడుతున్నాం లేవో చూసుకోవాలి. సో అది చాలా మంది స్టూడెంట్స్ మిస్టేక్ చేస్తున్నారు కాబట్టి ప్రాపర్గా వెబ్ ఆప్షన్స్ పెట్టాలి. సో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఆ లింక్ ద్వారా మీకు 20 రూపీస్ మాత్రమే ఉంటుంది. అది ఆ 20 రూపీస్ మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎందుకంటే మనకు బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. అసలు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తాం కానీ కాలేజెస్ ఎక్కడ ఉన్నాయి, ఏ కాలేజ్ ఎట్లుంది అది తెలుసుకోవాలంటే మనకి ఎక్కడ ఇన్ఫర్మేషన్ ఉండదు, మన సొంతంగా మనం వెళ్ళి తెలుసుకోవాలి. సో అది 20 రూపీస్ ఉంటుంది. కింద డిస్క్రిప్షన్ మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో ఇక్కడ మోర్ ఆప్షన్ ఉంటుంది, ఆ మోర్ క్లిక్ చేయగానే కింద డిస్క్రిప్షన్లో మీకు కాలేజ్ లిస్ట్ ఉంటుంది, బీఎడ్ కాలేజ్. సో అది క్లిక్ చేసిన తర్వాత మీరు 20 రూపీస్ పే చేసిన తర్వాత మీకు పీడిఎఫ్ వచ్చేస్తుంది. సో మీ వాట్సాప్కి మెసేజ్ వస్తుంది. మెసేజ్ వచ్చిన తర్వాత చదివిన తర్వాత కింద మీకు ఈ ఏదైతే యాక్సెస్ యువర్ పర్చేస్ అని ఉంటుంది ఒక మెసేజ్ గ్రీన్ కలర్లో, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్తో లాగిన్ అయితే మీ పీడిఎఫ్ మీకు ఓపెన్ అవుతుంది. ఆర్ ఎవరికైతే పీడిఎఫ్ ఇష్యూస్ ఉన్నాయో నా మెయిల్ అక్కడ డిస్ప్లే అవుతుంది, దానికన్నా మెసేజ్ చేయొచ్చు. లేదు అంటే మళ్ళీ మీరు ఇదే వీడియో కింద వచ్చి క్లిక్ చేసిన తర్వాత ఆల్రెడీ పేమెంట్ చేసిన వాళ్ళకు ఆల్రెడీ పేమెంట్ ఆప్షన్ కింద వస్తుంది. సో అది క్లిక్ చేసి జస్ట్ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే మీ పీడిఎఫ్ మీకు వస్తుంది. సో 2-3 సార్లు ట్రై చేయండి, మీ పీడిఎఫ్ మీకు వస్తుంది. రాకపోతే నా మెయిల్ ఉంటుంది, నా మెయిల్కి మెసేజ్ చేస్తే మీ పీడిఎఫ్ మీకు సెండ్ చేస్తా. సో ట్రై చేయండి, జస్ట్ క్లిక్ చేసి పే చేసి మీ వాట్సాప్కి ఒక మెసేజ్ వస్తుంది. లాస్ట్ కింద మెసేజ్లో యాక్సెస్ యువర్ పర్చేస్ అని ఉంటుంది, అది క్లిక్ చేసి మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే మీ పీడిఎఫ్ మీకు వస్తుంది. సో అది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే మీరు పర్చేజ్ చేసుకోవచ్చు, 20 రూపీస్ ఉంటుంది. సో మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు ఆ కాలేజ్ వాళ్ళకు. నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే హెడ్సెట్ మీరు బీఎడే కాదు డిఎడ్ కూడా ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు ఒక 50 రూపీస్లో బుక్ ప్రిపేర్ చేయడం జరిగింది. కంప్లీట్ మనకు తెలంగాణ స్టేట్ సిలబస్ బుక్ ఆధారంగానే ఉంటుంది. సో అదొక్క పీడిఎఫ్ చదివితే మీకు డీసెట్లో 20 మార్క్స్ అండ్ మనకు హెడ్సెట్లో 30 మార్క్స్ కావచ్చు, 40 మార్క్స్ 40 మార్క్స్ 20 మార్క్స్ ఏవైతే ఉంటాయో అవి అయితే మాకు వచ్చేస్తాయండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. అండ్ హెడ్సెట్కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి, అవి కూడా ఒక 10 రూపీస్ అలా ఉంటాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ ఇష్యూస్ ఉన్నప్పుడు మీ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ రాగానే కింద పర్చేస్ యువర్ యాక్సెస్ ఉంటుంది, అది క్లిక్ చేసి వస్తుంది. 2-3 సార్లు ట్రై చేయండి, రాలేదని మళ్ళీ కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయకండి. 2-3 సార్లు మెసేజ్ చేయండి, రాకపోతే నా మెయిల్ ఉంటుంది, నా మెయిల్కి మీ ఇష్యూ సెండ్ చేస్తే నేను మీ పీడిఎఫ్ మీకు సెండ్ చేస్తాను. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో ఎవరైతే ప్రైవేట్ టీచర్స్ మెయిన్గా బీఎడ్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో హెడ్సెట్ ఎంట్రన్స్ రాయాలి. అండ్ ఇందులో కూడా 2 టైప్ ఆఫ్ సీట్స్ ఉంటాయి, ఒకటి కన్వీనర్ సీట్ ఉంటుంది, ఒకటి పేమెంట్ సీట్ ఉంటుంది. కన్వీనర్ సీట్ అంటే ఎవరైతే బీసీ ఓసీ ఈడబ్ల్యూ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు మినిమం 130కి 38 మార్క్స్ వస్తే మీరు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. సో కౌన్సిలింగ్లో అంటే ర్యాంక్ కేటగిరీ ఆధారంగా కాంపిటీషన్లో మీకు సీట్ వస్తుంది. అట్లా వెళ్తే కొంచెం తక్కువ ఫీల్ అయిపోతుంది. సో ఫీ స్ట్రక్చర్ మనకు ఒక్కొక్క కాలేజ్ ఒకలా ఉంటుంది. సో 25,000 to 40,000 కన్వీనర్ ఫీ ఉంటుంది, అంటే మన గవర్నమెంట్ వాళ్ళు ఫిక్స్ చేసింది. అండ్ ఎవరైతే ఇంకొకటి మేనేజ్మెంట్ సీట్ ఉంటుంది, సపోజ్ మీకు 38 మార్క్స్ రాలేవు, బీసీ ఓసీ వాళ్ళకు తక్కువ వచ్చినాయి కానీ బీఎడ్ పక్కా చేయాలనుకుంటే
మేనేజ్మెంట్లో వెళ్ళొచ్చు. మేనేజ్మెంట్ అంటే డైరెక్ట్ కాలేజ్కి వెళ్ళి నేను బీఎడ్ చేద్దాం అనుకుంటున్నాను, నాకు అడ్మిషన్ ఇవ్వండి అంటే ఇచ్చేస్తారు. 20% ఆఫ్ ద సీట్స్ మనకు మేనేజ్మెంట్లో ఉంటాయి. సో ఫీజు అనేది కూడా డబుల్ ఉంటుంది. సపోజ్ 30,000 కన్వీనర్ ఫీ ఉంటే ఒక 60,000 అట్లా ఉంటుంది. సో డబుల్ ఫీజు ఉంటుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ ఉంటే మీరు డైరెక్ట్ కాలేజ్కి వెళ్ళి అడ్మిషన్ తీసుకోవచ్చు. నా సజెషన్ ఏంటంటే కౌన్సిలింగ్ ద్వారానే వెళ్ళడానికి ట్రై చేస్తే కనీసం ఒక 20,000 సేవ్ అవుతాయి. జస్ట్ ఒక 60 మార్క్స్ 70 మార్క్స్ వచ్చినా ఎక్కడైనా సీట్ వస్తుంది. సో ఇందులో కూడా ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే మనకు హైదరాబాద్లోనే ఎక్కువ కాలేజెస్ ఉంటాయి. కొన్ని కాకతీయ యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీలో కొన్ని సీట్స్ ఉంటాయి కాబట్టి సో ఎవరికైతే పక్క బీఎడ్ చేయాలనుకుంటే జస్ట్ ప్రిపేర్ అవ్వండి. 80 మార్క్స్ 70 మార్క్స్ వస్తే సీట్ వస్తుంది. అండ్ ఇక్కడ మెయిన్ పాయింట్ వచ్చేసి ఈ సీట్స్ కూడా అందరికి ఈక్వల్ కావండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక కాలేజ్లో 100 సీట్స్ ఉన్నాయి. 100 సీట్స్ ఉంటే 100 సీట్స్కి మనం ఎలిజిబుల్ కాదు. అవి ఎట్లా డివైడ్ చేస్తారంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను చెప్పాను కదా మెథడాలజీ ఉంటుందని. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకు బీఏ, బీకామ్, బీఎస్సీ, బీటెక్ ఈ 4 టైప్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్ ఉంటారు. ఇక్కడ మీరు ఏవైతే డిగ్రీ చేశారో ఆ డిగ్రీ స్టూడెంట్స్ అందరూ ఒక కేటగిరీ. ఇప్పుడు ఎగ్జాంపుల్ బీఏ చేశారు, బీఏ చేసిన వాళ్ళందరూ ఒక గ్రూప్. బీఎస్సీ చేశారు, ఆ బీఎస్సీలో బీజెడ్సీ చేసిన వాళ్ళు, ఎంపీసీ చేసిన వాళ్ళు వాళ్ళందరూ ఒక గ్రూప్. ఎవరైతే బీటెక్ చేశారో బీటెక్ చేసిన వాళ్ళందరూ ఒక గ్రూప్. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ డిగ్రీలో మ్యాథ్స్ ఉంటే వాళ్ళు మ్యాథ్స్ మెథడ్కి ఎలిజిబుల్ కాబట్టి మ్యాథ్స్కి ఇన్ని సీట్స్ అని ఫిక్స్డ్ చేస్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక కాలేజ్లో 100 సీట్స్ ఉన్నాయి, మ్యాథ్స్కి ఒక 20 సీట్స్ ఫిక్స్ చేస్తారు. బయాలజికల్ సైన్స్కి అండ్ మనకు ఫిజికల్ సైన్స్కి, బయాలజికల్ సైన్స్కి ఒక 20 సీట్స్, ఫిజికల్ సైన్స్కి ఒక 10 to 15 సీట్స్, సోషల్కి ఒక 20 సీట్స్. మనకి ఇట్లా ప్రతి సబ్జెక్ట్కి డివైడ్ చేసి ఉంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ బీటెక్ స్టూడెంట్ బీఎడ్ చేద్దాం అనుకుంటున్నారు, ప్రైవేట్ టీచర్, వాళ్ళు మ్యాథ్స్కి ఫిజికల్ సైన్స్కి ఎలిజిబుల్. సో ఇంగ్లీష్ కూడా ఎలిజిబుల్. కాకపోతే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు అలా కూడా. సపోజ్ మ్యాథ్స్ అనుకుందాం, 100లో 20 సీట్స్ మ్యాథ్స్కి ఉన్నాయి. ఆ మ్యాథ్స్ ఏవైతే ఉన్నాయో ఆ 20కి ఎలిజిబుల్ ఇతను, మిగతా 80 సీట్స్కి నాట్ ఎలిజిబుల్. సో మ్యాథ్స్ పెట్టుకోవాలి. సపోజ్ ఇతనికి ఫిజికల్ సైన్స్ కూడా ఇంట్రెస్టెడ్ ఉంటే మ్యాథ్స్కి 20 సీట్స్, ఫిజికల్ సైన్స్కి ఒక 10 to 15 సీట్స్ అంటే 30 సీట్స్కి ఎలిజిబుల్. సో అట్లా మీరు చూసుకోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ప్రైవేట్ టీచర్ ఉన్నారు, వారు సపోజ్ బీజెడ్సీ చేస్తారు, డిగ్రీలో బీజెడ్సీ చేస్తే బయాలజికల్ సైన్స్కి ఎలిజిబుల్, ఫిజికల్ సైన్స్ కూడా ఎలిజిబుల్. సపోజ్ బయాలజికల్ సైన్స్లో ఒక 20 సీట్స్ ఉన్నాయి, ఫిజికల్ సైన్స్లో ఒక 15 ఉన్నాయి, అంటే 20 + 15 35 సీట్స్. సో ఈ 100లో ఈ పర్సన్ 35 సీట్స్కి మాత్రం ఎలిజిబుల్. ఆ 35లో కూడా రిజర్వేషన్ ఉంటుంది. ఎస్సీకి ఇన్ని సీట్స్ ఉంటాయి, ఎస్టీకి ఇన్ని ఉంటాయి, బీసీఏకి, బీసీకి, డిఈ, సో అవన్నీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్. అట్లా ఆ 20లో కూడా మనకు లాస్ట్ తిప్పి కొడితే 2 సీట్స్ 3 సీట్స్ ప్రతి కేటగిరీ డివైడ్ అవుతాయి. సో ఇప్పుడు ఆలోచించండి, మనకు బీఎడ్ సీట్ కూడా రావడం ఈజీ కాదు. సో చాలా మంది ఈజీ అనుకుంటారు కానీ ఈజీ రాదు. ఎందుకంటే మనము సీట్స్ ఎక్కువ అనిపిస్తుంది కానీ అవన్నీ డివైడ్ అయ్యే వరకు మెథడాలజీ వైజ్ ఇక్కడ మీ గ్రాడ్యుయేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి మనకు ఆల్ ఓవర్ తెలంగాణలో 14,000 సీట్స్ ఉంటాయండి. ఆ 14,000లో మ్యాథ్స్కి ఒక 20% అనుకోండి, 20%లో ఎన్ని సీట్స్ వస్తున్నాయి మనకు అది క్యాలిక్యులేట్ చేసుకోండి. సోషల్కి ఒక 25%, 25% అంటే ఎన్ని వస్తున్నాయి, బయాలజికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్కి కలిపి 25%. సో అట్లా డివైడ్ చేస్తే మనకి ఎన్ని సీట్స్ ఉన్నాయి, మన క్వాలిఫికేషన్ ఏంది, మనం ఏ మెథడ్కి ఎలిజిబుల్ అట్లా చూసుకొని ఓకే మనకు 2,000 3,000 సీట్స్ మాత్రమే ఉన్నాయి, అవి కూడా మన హైదరాబాద్లో ఎన్ని ఉన్నాయి. సో అట్లా మీరు క్యాలిక్యులేట్ చేసుకొని మీరైతే ప్రిపేర్ అవ్వాలి. సో బీఎడ్ సీట్ కూడా ఈజీగా రాదు. సో ఎందుకంటే చాలా మంది అనుకుంటారు మనకు 30,000 మెంబర్స్ అప్లై చేస్తారు, లాస్ట్ టైం సీట్స్ 14,000 ఉన్నాయి. సో పక్కా ఒక స్టూడెంట్కి అయితే సీట్ వస్తుంది. 1:2 రేషియో అనుకుంటారు, 1:2 రేషియోలో రాదు. ఎందుకంటే అందరు ఒక గ్రూప్ కాదు. ఇక్కడ గ్రూప్ అనేది మనకు మెథడాలజీ వైజ్ డివైడ్ అయి ఉంటుంది. మనకు ఎగ్జాంపుల్ మ్యాథ్స్లో 2,000 సీట్స్ ఉన్నాయి మొత్తం కలిపి. ఇక్కడ మ్యాథ్స్లో 8,000 మెంబర్స్ అప్లై చేస్తే ఆ 2,000 మెంబర్స్కి ఇస్తారు, మిగతా వాళ్ళకి ఇవ్వరు. ఎందుకంటే మెథడాలజీ వైజ్ ఇక్కడ డివైడ్ అయి ఉంటుంది కాబట్టి ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ సీట్స్ ఉంటాయి. ఇప్పుడు ఫిజికల్ సైన్స్కి ఒక 3,000 సీట్లు ఉన్నాయి, బయాలజికల్ సైన్స్కి ఒక 2,000 సీట్స్ ఉన్నాయి. ఆ 2,000 సీట్స్ మాత్రమే ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకి ఇచ్చేస్తారు, మిగతా స్టూడెంట్స్కి ఇవ్వరు. సో ఇవన్నీ ఉంటాయి మనకు మెథడాలజీ వైజ్. కాంపిటీషన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కామన్, మీరు బీఏనా, బీకామా, బీఎస్సీయా, బీటెకా కామన్, కానీ కౌన్సిలింగ్లో వచ్చేసరికి డివైడ్ అయిపోతారు అందరూ. సో మీ మెథడాలజీ వైజ్ కాంపిటీషన్. సో మెథడాలజీ వైజ్ కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి మీ మెథడ్లో మీ కేటగిరీలో మీరు ఎన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టారు, అందులో మీరు టాప్ ఉన్నారా లేదా అది చూసిన తర్వాతనే మీకు సీట్ అలాట్మెంట్ ఉంటుంది. ఎంట్రన్స్ ఎగ్జామ్ ఈజ్ అ కామన్ ఎగ్జామ్ ఫర్ ఆల్ స్టూడెంట్స్, కానీ కౌన్సిలింగ్ వచ్చేసరికి మెథడాలజీ వైజ్ ఉంటుంది. ఇది తెలియక చాలా మంది 2 కాలేజీలు 3 కాలేజీలు 4 కాలేజీలు పెడతారు. ఎగ్జాంపుల్ ఒక క్యాండిడేట్ 5 కాలేజీలు పెట్టారండి, 5 కాలేజీలు పెట్టి నేను మ్యాథ్స్ మెథడ్ మాత్రమే పెట్టాను. సపోజ్ 500 సీట్స్ ఉంటాయి ఆ 5 కాలేజీలు, ఆ 500 సీట్కి మీరు ఎలిజిబుల్ కాదు. సపోజ్ ఆ కాలేజీలో మ్యాథ్స్కి 20 ఉన్నాయి అంటే 5 × 20 100 సీట్స్.
ఇతను 100 సీట్కి ఎలిజిబుల్, ఈ 100లో కూడా 100కి నాట్ ఎలిజిబుల్. ఇతను కేటగిరీ ఎగ్జాంపుల్ బీసీబీఓ ఈడబ్ల్యూఎస్ అనుకుందాం. సపోజ్ బీసీబీ రిజర్వేషన్ 10% అనుకుంటే ఎగ్జాంపుల్గా 10 సీట్లకు మాత్రమే ఎలిజిబుల్ ఇతను. ఆ 100లో మనకు మ్యాథ్స్కి ఎన్ని ఉన్నాయి, 20 అనుకుందాం. ఆ 20లో కూడా 10% అంటే ఒకటో రెండో సీట్స్కి మాత్రమే ఎలిజిబుల్. కాబట్టి ఇవన్నీ ఉంటాయండి. సింపుల్గా కాదు సీట్ రావడం. అందరు సింపుల్ అనుకుంటారు, 30,000 మంది అప్లై చేస్తారు, 15,000 సీట్లు ఉన్నాయి, ఎందుకు రాదు, ప్రిపేర్ అయిన అసలు 1 డేలో ఈజీగా వచ్చేస్తా అనుకుంటారు, కానీ 1 డేలో రాదు. ఇవన్నీ ఉంటాయి కాబట్టి స్టూడెంట్స్కి తెలియదు. ఎవరైతే 20 ఏజ్ నుంచి ఎవరైతే 45 ఏజ్ వాళ్ళు ఉంటారో కౌన్సిలింగ్ ప్రాసెస్ డిఫరెంట్ ఉంటుంది. ఎంట్రన్స్ ఎగ్జామ్ కామనే, కానీ కౌన్సిలింగ్ ప్రాసెస్ వచ్చే వరకు మెథడాలజీ వైజ్ కేటగిరీ వైజ్ మీరు ఎన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టారు. మీరు ఏమనుకుంటారు, ఈ 14,000 మీరు పెట్టరు కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు హైదరాబాద్లో ఉన్నారు, హైదరాబాద్ కాలేజీలో వస్తేనే చేద్దాం అనుకుంటారు, మీరు వేరే కాలేజీలో వెళ్ళరు. అప్పుడు హైదరాబాద్లో మీరు 3 పెడుతున్నారా 5 పెడుతున్నారా కాలేజీలు, 3, 5, 6 పెడితే రాదు సీటు. మన ర్యాంక్ కొద్దిగా మంచిగా ఉంటే ఒక 1000 బిలో 2000 బిలో ఉంటే ఒక 4-5 కాలేజీలు పెడితే వస్తుంది. మన ర్యాంక్ 10,000 20,000 పెట్టి మనకు ఓన్లీ 5-6 కాలేజీలు పెట్టి నాకు సీట్ రాలేదంటే రాదు. ఎందుకంటే అక్కడ మీకు సీట్లు ఉండేటి 5 సీట్లు 7 సీట్లు 3 సీట్లు మనకు కేటగిరీ వైజ్, మెథడాలజీ వైజ్ కూడా గన్నే ఉంటాయి. సో అందుకే మీరు ప్రాపర్ డెసిషన్ అయితే తీసుకోండి. ఎవరైతే ప్రైవేట్ టీచర్స్ ఉంటారో మీరు కొద్దిగా ప్రిపేర్ అయినా 5,000 బిలో 10,000 బిలో సీట్ వస్తే మీరు ఎక్కడైనా వస్తుంది సీట్. 10,000 దాటుతుందంటే మీకు సీట్ రావడానికి ఛాన్స్ ఉండదు. ఎందుకంటే ఇక్కడ కొంతమంది ఎలా ఉంటారు అంటే 50% ఆఫ్ స్టూడెంట్స్ వాళ్ళు మనకి ఇక్కడ కౌన్సిలింగ్ అనేది 3 phases ఉంటుంది. phase 1 ఉంటుంది, phase 2 ఉంటుంది, ఫైనల్ ఫేజ్. phase 1లో సీట్ వస్తుంది, వాళ్ళు జాయిన్ అవ్వరు, వేరే వాళ్ళని కూడా జాయిన్ చేయించుకోరు. అంటే ఒక స్టూడెంట్ వల్ల ఇంకొక స్టూడెంట్కి నష్టం అవుతుంది. మళ్ళీ phase 2లో కూడా అదే వెబ్ ఆప్షన్స్ పెడతాడు, మళ్ళీ అతనికి సీట్ వస్తుంది. అదర్ పర్సన్ ఇతను జాయిన్ అవ్వడు, వేరే పర్సన్ కూడా సీట్ రాదు. phase 1 phase 2లో సీట్ రాలేదు కాబట్టి కొంతమంది డ్రాప్ అయిపోతారు. ఇతనికి సీట్ వచ్చిన పర్సన్ కూడా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ అయ్యాడు, సో మొత్తం ఖాళీ అయిపోతాయి. సో ఇక్కడ మెయిన్గా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు కూడా లాస్ అయిపోతుంది. అందుకే మీరు ప్రిపేర్ అయ్యేది కొద్దిగా ప్రాపర్గా ప్రిపేర్ అయితే మనకు వేరే పర్సన్తో అవసరం లేదు, సో ఈజీగా సీట్ వస్తుంది. సో ఇవన్నీ డ్రాబ్యాక్స్ ఉంటాయి. మనకు పెద్ద ర్యాంక్ ఉన్నా కొంతమంది జాయిన్ అవ్వరు కదా అనుకుంటారు. ఈ జాయిన్ అవ్వని వాళ్ళు ఏం చేస్తారు, కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తారు. వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకుండా పార్టిసిపేట్ చేస్తారు, ఎందుకు చేస్తారో ఏమో అర్థం కాదు. సో వాళ్ళు phase 1లో పెడతారు, phase 2లో పెడతారు, జాయిన్ అవుదాం అనుకుంటారు, కానీ phase 2 తర్వాత జాయిన్ అవ్వరు. సో ఈ phase 1 phase 2లో వీళ్ళ వల్ల వేరే వాళ్ళకి సీట్ రాదు. సో అందుకే ఇక్కడ ప్రాపర్గా మీకైతే ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అవుతే మీకు జస్ట్ వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా మీకు సీట్ వచ్చింది అనుకోండి, phase 1లోనే వస్తే సరిపోతుంది. phase 2లో రాకపోయినా మీకు ఫైనల్ ఫేజ్ ఉంటుంది. ఫైనల్ ఫేజ్ కూడా అప్పటికి రాకపోతే మేనేజ్మెంట్లో వెళ్ళొచ్చు. సో మేనేజ్మెంట్లో మనకు డబల్ ఫీజు ఉంటుంది కాబట్టి అదేదో ఇప్పుడే ప్రిపేర్ అయితే మీకు ఒక 20,000 సేవ్ అవుతాయి. సో ఇది కంక్లూజన్ అండి. ఎందుకంటే ఈ ప్రైవేట్ టీచర్స్కి కొంతమంది తెలియదు. సో వాళ్ళు ఎప్పుడో డిగ్రీ గ్రాడ్యుయేషన్ 10 years 15 years నుంచి ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు కొన్ని స్కూల్స్లో ఈ బీటెక్ వాళ్ళని కావచ్చు, రీసెంట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు, బీఎడ్ చేసిన వాళ్ళని తీసుకుంటున్నారు. సో వాళ్ళకి అన్యాయం జరిగిపోతుంది. ఎందుకంటే వాళ్ళకి బీఎడ్ అడుగుతున్నారు, మేము 10 years 15 years నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది, మాకు శాలరీ పెంచండి అంటే వాళ్ళు ఒకటే రీజన్ చెప్తున్నారు. వీళ్ళకి ఇప్పుడు ఎట్లా మేము పెంచము అంటలేరు. ఆ మేము పెంచాము అనకుండా వాళ్ళు ఏమంటున్నారు, వీళ్ళకి బీఎడ్ లేదు కాబట్టి బీఎడ్ సర్టిఫికేట్ ఉంటే మేము పెంచుతాం. సో ఈ ఏజ్లో వాళ్ళు బీఎడ్ చేయడం కష్టం కాబట్టి కొంతమంది వాళ్ళు ఎలాగో బీఎడ్ చేయరు, మేము ఎలాగో పెంచాము, వాళ్ళు అదే శాలరీకి చేయాలని వీళ్ళ ఒపీనియన్. అంటే వాళ్ళ మైండ్ సెట్ ఇట్లా ఉంటుంది. సో కొంతమందిగా ఈ ఏజ్లో కూడా చేద్దాం అనుకుంటారు, కనీసం ఒక 5,000 10,000 అన్న పెరుగుతాయని చేద్దాం అనుకుంటారు. సో చేసే వాళ్ళు ఈ ఇయరే చేయండి. మళ్ళీ ఎగ్జామ్ ఫీజు 500 పే చేసి ఎగ్జామ్ బుక్ కొనుక్కొని అవన్నీ ప్రాసెస్ కన్నా ఆ చదివేది ఇదే ఇయర్లో చదువుకొని బీఎడ్ జాయిన్ అయిపోతే అయిపోతుంది. ఇర్రెగ్యులర్ కాలేజ్ ఉంటే కొద్దిగా మీకు బెనిఫిటెడ్ అయిపోతుంది. సో కింద కాలేజెస్ లిస్ట్ ఉంటుంది, 20 రూపీస్ ఉంటుంది. సో అది క్లిక్ చేసిన తర్వాత పే చేసిన తర్వాత మీ వాట్సాప్కి ఒక మెసేజ్ వస్తుంది. మెసేజ్ కింద యాక్సెస్ యువర్ పర్చేస్ ఉంటుంది. అది క్లిక్ చేసి మీ ఏవైతే లాగిన్ డీటెయిల్స్ ఎంటర్ అయ్యండి, మీ మొబైల్ నెంబర్ క్లిక్ చేసి మీ పీడిఎఫ్ మీకు వస్తుంది. తెలంగాణలో ఉండే అన్ని కాకతీయ యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ అన్ని కాలేజ్ లిస్ట్ ఉంటాయి. అందులో పర్సనల్ నెంబర్స్ కూడా ఉంటాయి. కాల్ చేయండి, రెస్పాన్స్ ఇవ్వకపోతే కాలేజ్కి వెళ్ళండి. మనకు అందరు ఫ్రీగా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వరు కాబట్టి ఎవరు కూడా లిఫ్ట్ చేయరు. కొంతమంది లిఫ్ట్ చేస్తారు. లిఫ్ట్ చేయకపోతే మన బాధ్యతతోని మనం వెళ్ళాలి. సో నేను టీచర్ని, నాకు అప్పుడప్పుడు వస్తాను, ఎగ్జామ్స్ ఉన్నప్పుడు రాసుకుంటాను, వీలు అవుతుందా లేదా, వీలు కాదన్నప్పుడు వేరే కాలేజ్కి వెళ్ళాలి. అట్లా 5-6 కాలేజెస్ చూసుకోవాలి. సపోజ్ అప్పటికి మా చుట్టుపక్కల ఎక్కడ కూడా కాలేజ్ లేదంటే వేరే జిల్లా వెతుక్కోవాలి, వేరే జిల్లాకి వెళ్ళాలి. లూజ్ ఉందా కాలేజ్ అంటే అవి వెబ్ ఆప్షన్స్లో పెట్టుకోవాలి. సో మన కోసమే కాబట్టి మనమే తిరగాలి, ఎవరు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వరు ప్రాపర్గా.
సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో ఎవరైతే ప్రైవేట్ టీచర్స్ కోసం ఈ వీడియో చూస్తున్నారు కాబట్టి మీ స్కూల్లో కావచ్చు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. సో వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది. సో మీరైతే బీఎడ్ చేసుకోవచ్చు, మీకు నచ్చిన కాలేజీలో చేసుకోవచ్చు. కాకపోతే ముందే కౌన్సిలింగ్కి ముందే తెలుసుకున్న తర్వాత మీరు అవే కాలేజెస్ పెట్టుకుంటే మీకు బెనిఫిట్ అవుతుంది. రేపు కౌన్సిలింగ్ అనగా ఈ రోజు నాకు కాలేజ్ కావాలి, ఏ కాలేజ్ ఎట్లున్నదంటే వేస్ట్. సో చాలా మంది 20-30 వేలు లాస్ చేసుకున్నారు కాబట్టి అవి లాస్ అవ్వద్దని డీటెయిల్గా వీడియో చేస్తాను. సో ఇక్కడ వరకు ఎవరైనా చూస్తే పక్కా ఇయర్ బీఎడ్ చేసుకుందాం అనుకుంటే ఒక్క 70 మార్క్స్ 60 మార్క్స్ వచ్చినా మీకు మీరు అనుకున్న కాలేజీలో వచ్చేస్తుంది. సో ఎందుకంటే ఎక్కువ మనకు డిఎడ్కి వెళ్ళిపోతున్నారు కాబట్టి మీరు ప్రైవేట్ టీచర్స్ కాబట్టి మీకు సర్టిఫికేట్ కావాలి కాబట్టి మీకు ఈజీగా సీట్ వస్తుంది. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కింద మెన్షన్ చేయండి. సో దట్ మీకు అప్కమింగ్ వీడియోస్లో డీటెయిల్గా వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. కింద డిస్క్రిప్షన్లో అన్ని లింక్స్ ఉంటాయి. సో ప్రీవియస్ ఇయర్స్ కావచ్చు, కాలేజ్ లిస్ట్ కావచ్చు, టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, మీకు అప్డేట్స్ కావచ్చు, పీడిఎఫ్స్ కావచ్చు, అన్నీ మనకు కౌన్సిలింగ్ వరకు గైడెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.